సేమ్ నేను చేసే పని వాళ్ళు చేస్తారా? ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఓపెన్ ఛాలెంజ్ నేను చేస్తున్నా అంటే మీరు అన్నారు కాబట్టి వేసుకోమని అదే చెప్తున్నాను. సార్ 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 ఒక్క నిమిషం సార్ కాదు వద్దంటానికి ఏంటండి? కాదు ఎవరు వద్దన్నారు? సెక్రటరీ గారు సరే వద్దంటానికి ఎవరు చెప్పారు మీకు? కాదు మీకు ఎవరు చెప్పారు? అంటే ఈడల్లో ఎవరైనా చెప్పారా? అదే అంటున్నాను. మీరు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తే కాదండి. నేను ఒక నిమిషం చెప్తున్నా. నేను ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను కదా అంటే ఏంటి? ప్రూవ్ చేయమని చెప్తుంటే వాళ్ళు ఎంక్వైరీ పెట్టుకుంటారు. ఏం పెట్టుకోమనండి. ప్రూవ్ చేయమనండి. ప్రూవ్ చేయకపోతే అప్పుడు నాకు సమాధానం చెప్తారా? సెక్రటరీ రానప్పుడు మేమేం చేస్తామండి? ఆయన షూటింగ్ లో ఉన్నామో మీరు ఫోన్ చేయండి. మీకు సమాధానం చెప్తాను చూద్దాం. నేను శ్రీకాంత్ గారు అడిగారా అని మీరు అడగని పోనీ ఎందుకు? ఏమండి నేను అడిగాను రానన్నప్పుడు ఇంకోసారి ఫోన్ చేసి అంత సీన్ లేదు. నేను హీరోగా ఉన్నాను, దీంట్లో ఉన్నాను, నాకు అనవసరం. వన్స్ రానన్న తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేయను. ఎందుకంటే నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడను. జనరల్గా ప్రెస్ నేను చాలా ఫ్రాంక్గా నేను డైరెక్ట్గా ఉన్నది మొహం మీద చెప్పాను. 2 గ్రూపులు ఉంటాయి. ఎలక్షన్స్ లో ఇనామినేస్ కాదుగా వచ్చేది కాదుగా. రానలేదు సార్, షూటింగ్ లో ఉండి కుదరదని అన్నట్టు తెలిసింది. సార్ ఇప్పుడు ఒకటండి, ఒక మా అసోసియేషన్ అనుకుంది ఒక మంచి పని చేయడానికి మేము అందరం ముందడుగు వేసి వెళ్తున్నాం. ఈ ప్రయాణంలో మా మీద నిందలేసేస్తున్నారంటే అసలు ఈ కార్యక్రమం జరగటమే వాళ్ళకి ఇష్టం లేదా అంటే ఒక భవనం కట్టడం. ఇప్పుడు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మేము రాకముందండి. ఒక్క నిమిషం చెప్పనండి సార్, చెప్తున్నా సార్. ఉండండి సార్, మేము ఛార్జ్ తీసుకున్నప్పుడు నేను ట్రెజరీ గారు చెప్తున్నా, ఈ ఛార్జ్ తీసుకున్నప్పుడు మాలో 2,10,00,000 ఉంది మాకు. ఇప్పుడు యాజ్ ఆన్ డేటు 5,60,00,000 ఉందండి. 1.5 year. ఇంకా మేము మహేష్ బాబు ఫంక్షను, ప్రభాస్ది, నాగార్జున చేస్తే 10 కోట్లు మా ఎయిము. 10 కోట్లు పెట్టి బ్రహ్మాండాన్ని భవనం కట్టి సిల్వర్ జూబ్లీ ఇయర్లో. మరి ఇది దానికి వ్యతిరేకత. ఎక్స్ట్రా రావు సార్, మాకేంటి సంబంధం అంటున్నా? ఎక్స్ట్రా వస్తే అగ్రిమెంట్ అండి సార్. మీరే అక్కడ ఆర్గనైజర్ అండి. మన ఇద్దరి మధ్య అగ్రిమెంట్ 1 కోటి ఉంది. మీరు 10 కోట్లు సంపాదించారు. ఆ 9 కోట్లు మేము అడగం, మాకు రైట్ లేదు. బికాజ్ ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 parties. ఇంకెవరైనా రమ్మనండి. ఓకే అతను చెప్పాను, మీరు రండి. కాదండి, నేను ఒక నిమిషం చెప్తా. అంటే ఎప్పుడు కూడా ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఓపెన్ బిడ్డింగ్ అనేది మేము అమెరికాలో చేయాలి చెప్పేది. ఓపెనింగ్ బిడ్డింగ్ పిలవరండి. ఎందుకంటే ఇప్పుడు మేము ఫస్ట్ క్రికెట్ మ్యాచ్ చేసినప్పుడు ఏమన్నా ఇట్లా మ్యాచ్ చేస్తున్నామని తెలిసిన తర్వాత ఒక పర్సన్ వస్తారు. అదే విష్ణు ఇందూరి అని అతను విష్ణు ఉన్నారు కదండి, సీసీఎల్ చేసిన విష్ణు. వాళ్ళు ఫస్ట్, ఎందుకంటే ఫస్ట్ ఆయన వచ్చారు కాబట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన బాగా చేశారు కాబట్టి దాన్ని పెంచుకుంటూ 20 పెంచుకుంటూ 3 ప్రోగ్రాంలు మేము చేయడం జరిగింది. బాగా చేశారు కాబట్టి. ఎందుకంటే ఎవరికి పడితే వాళ్ళకు కూడా మేము దయచేసి 2 కోట్లు రావచ్చండి. మేము అమెరికాలో చేయాలనుకున్నా చేసాం. మేము దాన్ని అక్కడ మేము ఒక క్రియేట్ చేయాలనుకున్నాం. అంటే అక్కడ కూడా మన తెలుగు వాళ్ళని ఒక క్రౌడ్ పుల్లింగ్ చేయాలి, ఇన్ ఫ్యూచర్ మనకు బాగుంటుందనే ఉద్దేశంతోనే అక్కడ పెట్టడం జరిగింది. అదే వైజాగ్లో కానీ ఇక్కడ పెడితే ఇంకా ఎన్ని కోట్లన్నా రావచ్చు, దాంట్లో మనకు సంబంధం చేసేవాడే లేడండి. వరకు ఎవరికి తెలియదు అసలు. ఈవెంట్స్ ఇప్పుడు చిరంజీవి గారు ఒక ఫంక్షన్ లాగా చేయాలండి. ఏదన్నా సరే ఒక ఫంక్షన్ లాగా చేసినప్పుడు డ్యాన్స్ చేసేవాళ్ళు కావాలి. హీరోలు డ్యాన్సులు చేశారు, హీరోయిన్లు డ్యాన్సులు చేశారు.
దానికి కమెడియన్స్, దానికి స్కిట్లు ఉన్నాయి, ఒక ప్రోగ్రామ్ లాగా జరగడం జరిగింది. అంతమందిని తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళకి ఖర్చులు ఉంటాయి కాబట్టి మనం ₹1 కోటి అనుకున్నాం. ఇప్పుడు ₹1 కోటికి ఇష్టం లేదనుకోండి, మనం మానేస్తాం. సింపుల్. అవును, 3 days. చాలా మంది 3 days. అది నా పర్సనల్ అండి, మీకు అది నేను వెళ్తానండి. నేను నా ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేను మా బ్రదర్ అక్కడ ఉంటాడు, మా బ్రదర్ దగ్గరికి వెళ్తాను. నేను 20 రోజులు ఉంటాను, 30 రోజులు ఉంటాను. అది మీకు అనవసరం కదా. మీరు అన్నారు కదా ఇప్పుడు, అదే మీరు ఎందుకు ఉన్నారనంటే దానికి క్వశ్చన్ లేదంటున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.